హలో వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సత్యనారాయణ ప్రపంచ దిగ్గజం ఐటీ రంగం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్కిల్ విశ్వవిద్యాలయము ఒక నూతన ఆలోచనలు రేకెత్తిస్తున్నది, అది మొత్తం ఒక మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి. నిజానికి ఈ స్కిల్ విశ్వవిద్యాలయం గురించి నేను 2001లోనే ప్రపోజల్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెప్పడం జరిగింది. 2001 నుండి కూడా ఈ ప్రపోజల్ స్కిల్ విశ్వవిద్యాలయాలు పెట్టాలి, అంటే ప్రతి విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీగా మార్చాలి. ఎందుకంటే ఇవాళ చాలా మందికి స్కిల్ లేకపోవడం వల్ల డిగ్రీలు మాత్రమే ఉంటున్నాయి, స్కిల్ ఉండట్లేదు. అందుకే లా విశ్వవిద్యాలయాల్లో లా కోర్సెస్లో ముఖ్యంగా రాష్ట్ర స్టేట్ లా యూనివర్సిటీస్లలో, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫస్ట్ ఇయర్ నుండే లా విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులో మ్యాండేటరీగా వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఒక హెచ్ఓడిగా కోర్సెస్లో మళ్ళీ అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. పీజీ కోర్సెస్లో ఖచ్చితంగా ఇవాళ ఎవరైనా సరే కోర్సు రిలేటెడ్, ఇండస్ట్రీకి రిలేటెడ్ కోర్సులు ఉండాలి. ప్రతి విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సులు మ్యాండేటరీగా పెట్టాలని చెప్పేసి కరికులం ఉన్నప్పటికీ, యూజీసీ అనేక మార్పులు తీసుకొచ్చినప్పటికీ విశ్వవిద్యాలయాలు వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్న కారణంగా చాలా మంది ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇంజనీరింగ్, కామర్సు, లా, అలాగే మెడిసిన్ ఇట్లాంటి ఇంకా చాలా మంది వృత్తి విద్యా కోర్సులలో చదువుతున్న పిల్లలంతా కూడా ఇవాళ వాళ్ళకు సరైన ల్యాబ్స్ లేక, సరైన టీచర్స్ లేక, వాళ్ళు రాక, ఒకవేళ వీళ్ళు చెప్పక, వీళ్ళు కూడా స్కిల్ అప్డేట్ కాక అనేక రకాలుగా ఇవాళ స్కిల్ విశ్వవిద్యాలయాలు పెరిగి ఉంటున్నాయి, అందులో స్కిల్ ఉండట్లేదు. లక్షలాది మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు వితౌట్ స్కిల్. దే ఆర్ గెటింగ్ ఓన్లీ సర్టిఫికెట్స్. 90% 95% స్కిల్ లేని సర్టిఫికెట్లు మాత్రమే ఉన్నాయి తప్ప స్కిల్ ఉన్న విద్యార్థులు, ఎంప్లాయబుల్ విద్యార్థులు రావడం లేదని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటికే సగం మూత పడిపోయాయి. ఇంకా లా కాలేజెస్ కూడా, గతంలో ఉన్న లా కాలేజెస్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ఈవినింగ్ లా కాలేజెస్ అని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే స్కిల్ ఉండదు. ఈవినింగ్లో కోర్సెస్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేసే టైం ఉండదు. కాబట్టి ఈవినింగ్ కోర్సులు ఎంప్లాయీస్ కోసం కూడా రద్దు చేయడం జరిగింది. సో ప్రొఫెషనల్ కోర్సుల్లో సమర్థత లేకుండా, నాణ్యత లేకుండా, ప్రపంచం పోటీ పడే విధంగా వస్తున్న మార్పులకు అనుకూలంగా వాళ్ళ సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ చాలా మ్యాండేటరీగా ప్రతి విద్యార్థి చదవాల్సిన కోర్సు. ఆ బేసిక్ నాలెడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి రంగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మిషన్ లెర్నింగ్ అనేది టెక్నాలజీ ఇవాళ చాలా గొప్పగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతున్నది. ఈరోజు టెక్నాలజీ అనేది లేకుండా అసలు మనిషి జీవితమే లేదు. కాబట్టి ఇవాళ ఈ సెల్ ఫోన్ అనేది ఇవాళ మొత్తం మనిషి జీవితాన్ని మార్చగలుగుతుంది. సెల్ ఫోన్ లేకుండా, పెళ్ళం లేకుండా అయినా ఉండగలుగుతారు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. పిల్లలు కూడా పేరెంట్స్ లేకుండా ఉండగలుగుతారు, కానీ వాళ్ళకి సెల్ ఫోన్ లేకుండా లేని పరిస్థితి. ఈ సెల్ ఫోన్ అంతా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైంది. ఇది టెక్నాలజీతో ముడిపడి ఉంది. ప్రతి క్షణము కొన్ని లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ ఇందులో సర్క్యులేట్ అవుతుంది. ఒక ప్రతి క్షణం గూగుల్ ఇవాళ ఒక బేస్, ప్రపంచాన్ని అనుసంధానం చేయడానికి గూగుల్ టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని మార్చింది. ఎప్పుడైతే గూగుల్ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అయిందో అప్పటి నుండి ప్రపంచం సిస్టమ్ మారిపోయింది. మనుషుల మధ్య మానవ విలువలు పోయి ఓన్లీ టెక్నాలజికల్ సంబంధాలు మాత్రమే ఏర్పడ్డాయి, ఫోన్ సంబంధాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇవాళ పక్కన ఉండే భార్య భర్తలు ఫోన్లలో చాటింగ్ చేసుకునే పరిస్థితి, కనీసం వాళ్ళు మాట్లాడుకోకుండా ఫోన్లలోనే మెసేజ్ పెట్టుకునే పరిస్థితి. అంటే ఇవాళ టెక్నాలజీ రంగం అనేది ఒకవైపు పాజిటివ్ విషయంకి వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ వల్ల నీకు రోబో ఇవాళ ఆపరేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండైనా సరే ఆన్లైన్లో కూడా నువ్వు రోబో ఇక్కడ ఆపరేషన్ చేయగలుగుతున్నది. రోబోకు జస్ట్ సిగ్నల్స్ పంపిస్తే చాలు, టెక్నాలజీ ద్వారా రోబో ఆపరేషన్ చేయగలుగుతుంది. అదే రోబో మొత్తం విధ్వంసం కూడా క్రియేట్ చేయగలుగుతుంది. సో కాబట్టి ఇవాళ రోబో టెక్నాలజీ ఎంత గొప్పదో అంత విధ్వంసం కూడా. ఇవాళ రోబోస్ బాంబు స్క్వాడ్స్గా కూడా పనిచేస్తున్నాయి. రోబోస్ ప్రపంచ వినాశనాన్ని కూడా పనికొస్తున్నాయి. అదే రోబోస్ ఇక ప్రపంచంలో అద్భుతమైన ఫలితాలను కూడా తీసుకురాగలుగుతున్నాయి. సో ప్రతి టెక్నాలజీ ఇవాళ ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో అంత చెడు ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి టెక్నాలజీ నైపుణ్యత అనేది పాజిటివ్ యాంగిల్లో ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కానీ
డిస్ట్రక్టివ్గా ఉండడానికి లేదు. అందుకే విశ్వవిద్యాలయాలు కన్స్ట్రక్టివ్ కేంద్రంగా మారాలి, కానీ డిస్ట్రక్టివ్ కేంద్రంగా మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి అంటే సరైన ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక, సరైన స్కిల్ లేక, సరిగా విశ్వవిద్యాలయాల్లో కోర్స్ కంప్లీట్ కాగానే ఇమీడియట్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే ఆ విద్యార్థి ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదు, వాళ్ళ కుటుంబ భారంగా ఉండదు, ఏం దొరకకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ విదేశీ విద్యాలయాల్లో నేను చాలా దాదాపు ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు చాలా తిరిగాను. ఇవాళ నేను చాలా అక్కడ చూసింది ఏంటంటే లర్నింగ్ వైల్ ఎర్నింగ్, లర్న్ వైల్ ఎర్నింగ్, వైల్ ఎర్నింగ్ యూ కెన్ లర్న్. అంటే నువ్వు సంపాదిస్తూ చదువుకోవచ్చు. అక్కడ ఇక్కడ సంపాదించే పరిస్థితే లేదు, వాళ్ళ స్కిల్లే లేదు. ఎట్లా సంపాదించగలుగుతాడు? స్కిల్ లేకుండా ఎవరు కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన భారతదేశంలో కనీసం ఒక 3 కోట్ల ఉద్యోగాలు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ స్కిల్ లేదు అక్కడ. కనీసం 3 లక్షల మంది కూడా స్కిల్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు లేరు. అట్లాగే ఇవాళ లా మార్కెట్లో 32% రిక్వైర్మెంట్ ఉంది. లా మార్కెట్ 32%లో 2% స్కిల్ ఉన్నారు, 30% స్కిల్ లేని లాయర్లే ఉన్నారు. సో 30% స్కిల్ లేని లాయర్ల వల్ల ఏం ఉపయోగం సమాజంలో? కాబట్టి 32% జాబ్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది, లా మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది. అది అడ్వకేట్స్గా కావచ్చు, అది లా ఛాంబర్స్ కావచ్చు, జడ్జెస్గా కావచ్చు, లా ఫెటర్నిటీ కావచ్చు, లా పబ్లికేషన్ కావచ్చు. ఇవాళ అనేక రకాల లా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా స్కిల్ లేకపోవడం వలన 32% ఉండాల్సిన లా మార్కెట్లో ఇవాళ 2% స్కిల్ లేబర్ ఉన్నారు, స్కిల్ వర్కర్ ఉన్నారు. అంటే 30% రిక్వైర్మెంట్ ఉంది ఇప్పటికంటే. 30% అంటే దగ్గర దగ్గర 3-4 కోట్ల మంది రిక్వైర్మెంట్ ఉంది. కానీ స్కిల్ అడ్వకేట్స్ లేకపోవడం వల్ల 3-4 కోట్ల ఆ రిక్వైర్మెంట్ జాబ్ వర్క్ విదేశాల నుండి తెచ్చుకుంటున్నాం, టెక్నాలజీని వాడు తెచ్చుకుంటున్నాం. ఇవాళ జాబ్ మార్కెట్లో చాలా మార్కెట్ ఇవాళ అందుబాటులో ఉంది. అది ఐటీ రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, లా కావచ్చు, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, ఈవెన్ టెక్నాలజీ కావచ్చు, ఈవెన్ సెల్ ఫోన్లో ఇవాళ ఈ సెల్ ఫోన్ తయారీ జపాన్లో ప్రతి ఇంట్లో ఏమి చదువుకున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ తయారు చేస్తారు అక్కడ. అదొక ఎట్లా అంటే మన బీడీలు చుట్టినట్టే. మన తెలంగాణలో బీడీలు చుడితే ఎట్లయితే మనం సంపాదించుకుంటున్నామో అట్లా సెల్ ఫోన్లు తయారు చేసి సంపాదించుకునే పరిస్థితి జపాన్లో అంత అడ్వాన్స్ టెక్నాలజీ రెడీ అయింది. సో కాబట్టి అక్కడ వాళ్ళు బీడీల లాగానే తయారు చేస్తారు సెల్ ఫోన్లను. సో కాబట్టి అంటే ఇవాళ ఒక్కొక్క సెల్ ఫోన్ వాల్యూ వేలల్లో ఉంది. సో అక్కడ మనం బీడీ అమ్ముకుంటే, మనం ఒక చుట్ట బీడీ అమ్ముకుంటే వచ్చే లాభం ఎంత, ఒక చుట్ట సెల్ ఫోన్లో అమ్మితే లాభం ఎంత చూడండి. ఒక 10 సెల్ ఫోన్లు ఇట్లాంటివి తయారు చేసి రోజుకు ఒక సెల్ ఫోన్ తయారు చేసిన ఒక సెల్ ఫోన్ కొన్ని వేలు. ఇప్పుడు నా సెల్ ఫోన్ 32,000. సో 32,000 వాళ్ళ జాబ్ మార్కెట్లో వేలల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఒక కామన్ ఆడవాళ్ళు అక్కడ. ఇక్కడ కామన్ ఆడవాళ్ళు బీడీలు చుట్టుకుంటా ఎంత సంపాదిస్తారు? కాబట్టి అంటే జాబ్ మార్కెట్ అనేది మారాలి. బీడీల మార్కెట్ నుండి సెల్ ఫోన్ తయారు చేసే మార్కెట్కి మహిళలు ఎదగాలి. అట్లాగే ఈ జాబ్ మార్కెట్లో యువత కూడా ఇవాళ కేవలము యువత ఓన్లీ అదేదో చిన్నగా 10,000కు 12,000కు ఉద్యోగాలు చేసే బదులు సొంత కంపెనీలు పెట్టుకొని, ఓన్ రిక్వైర్మెంట్ పెట్టుకొని, సొంతగా జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ గివర్స్గా తయారు కావాలి యువత చాలామంది. ఆ రకంగా స్కిల్ అనేది యూనివర్సిటీలో మరి నీకు కనుక స్కిల్ వస్తే నువ్వు అట్లా తయారు కావు. నీకు స్కిల్ లేకపోతే జాబ్ మార్కెట్ ఎట్లా క్రియేట్ చేస్తావు? కాబట్టి ఇవాళ జాబ్ మార్కెట్ అనేది ప్రపంచంలో భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇవాళ చైనా దాటిపోయినాం. మనము ఇవాళ కనీసము ఒక్కొక్క సెల్ ఫోన్ వాడితే 145 కోట్ల సెల్ ఫోన్లు అవసరం ఉంటాయి. కనీసం ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో కేవలం 25 కోట్ల సెల్ ఫోన్లే వాడుతున్నారు. 25 కోట్ల మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇంకా మనకి జాబ్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఎంత ఉంది? సుమారు 100 కోట్లు ఉంది. సుమారు 100 కోట్ల చిన్నపిల్లలు వదిలేస్తే సుమారు 100 కోట్ల జాబ్ మార్కెట్కి సెల్ ఫోన్ రంగంలో ఉంది. మనం ఆ 100 కోట్ల సెల్ ఫోన్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం? విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. సో ఇక్కడ కనీసం సెల్ ఫోన్ తయారు చేసే పరిస్థితి లేదు మనకు. సో 100 కోట్ల 120 రిక్వైర్మెంట్ కూడా విదేశాలు, 25 కోట్లు కూడా విదేశాల ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మొత్తంగా విదేశీ జాబ్ మార్కెట్లో ఇవాళ మనం తయారు చేసుకుంటే, మనం కొనుక్కుంటే ఇది 32,000 బదులు మనకు 12,000 వస్తుంది. ఇదే సేమ్ కంపెనీ ఇదే స్టాండర్డ్ ఇస్తుంది సెల్ ఫోన్ మనం తయారు చేసుకుంటే కనీసం 22,000 కానీ వస్తుంది. ఇప్పుడు బట్ అక్కడికి వెళ్ళి వచ్చాక 10,000 రూపాయలు ఎక్స్ట్రా మనం నడుతున్నాం. సో కాబట్టి అంటే ఉద్యోగ అవకాశం కోల్పోతున్నాం, ఉపాధి అవకాశం కోల్పోతున్నాం, మన సొంత కంపెనీలు పెట్టుకోలేకపోతున్నాం,
ప్లస్ అదనంగా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టి కొంటున్నాం. అంటే ఒక్కొక్క నాలాంటి వాళ్ళే 10,000 ఎక్స్ట్రా పెట్టి కొంటున్నప్పుడు విదేశీ వస్తువు కాబట్టి అదే మొత్తం దేశంలో ఉన్న 25 కోట్ల మంది సెల్ ఫోన్ వాడకదారులు అంతా కూడా 10,000 5,000 ఎక్కువ పెట్టి కొన్నట్టే కదా. అంటే ఇంత ఇన్కమ్ పోతుంది. ఒకవేళ ఈ డబ్బంతా కూడా ఈ ఇండియాలోనే ఖర్చు పెడితే అది ఇండియాకు ఎంత ఎకనామిక్ డెవలప్ అయింది. ప్రపంచంలో 5వ మార్కెట్గా ఉన్న ఇండియా ఇవాళ ఇండియాలో టాప్, ప్రపంచంలో నంబర్ 1 మార్కెట్గా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే అంత జనం మనం ఉన్నాం, అంత కొంటాం మనం. ఇలా ప్రతి వారికి ఫుడ్ అవసరమే, బియ్యం అవసరం, కూరగాయలు అవసరం, ఉప్పు అవసరం, పప్పు అవసరం, ప్రతిదీ అవసరమే కదా. సో హాస్పిటల్ ఫెసిలిటీ అవసరం, ఎడ్యుకేషన్ అవసరం, ప్రతిదీ అవసరమే కదా. ఈ అవసరాలన్నిటి తీర్చడానికి ఇక్కడ జాబ్ మార్కెట్ లేదు కరెక్ట్గా. సో కరెక్ట్ జాబ్ మార్కెట్ ఉండాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ లేకపోవడం వల్ల విదేశీల మీద, విదేశీ టెక్నాలజీ మీద, విదేశీ వస్తువుల మీద ఇవాళ మనం ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఇంకా వెనకబడింది. భారతదేశం వెనకబడడానికి కారణం ఏంటంటే స్కిల్ లేకపోవడం. సో కాబట్టి స్కిల్ విశ్వవిద్యాలయాలు, స్కిల్ యూనివర్సిటీలు, స్కిల్ కాలేజీలు, స్కిల్ ఐటీఐలు, స్కిల్ డిగ్రీ కాలేజీలు అన్ని స్కిల్ మయం కావాలి. అప్పుడే భారతదేశము అమెరికాను దాటి నంబర్ 1 పొజిషన్లో, చైనాను దాటి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుంది జాబ్ మార్కెట్లో. జపాన్ చిన్న దేశం, మలేషియా చిన్న దేశం, సింగపూర్ చిన్న దేశం. ఎంత అద్భుతం జాబ్ మార్కెట్, ఎంత అద్భుతమైన జాబ్ మార్కెట్ని కల్పిస్తున్నాయి, ఎంత ఎకనామీని క్రియేట్ చేస్తున్నాయి అక్కడ యువత. ఇక్కడ యువత కొత్త స్థమానం, తినుడు, తాగుడు, ఎంజాయ్ చేసుడు, డ్రగ్స్ తాగుడు, మరి పని పడలేక ఆలోచన, ఈ ఆలోచన. అసలు పని ఉంటే, ఒక మనిషికి పని ఉంటే, ఒక మనిషి పైసలు వస్తే, ఒక మనిషి ఎంజాయ్ చేయగలుగుతాడు జీవితంలో పని ద్వారా. ఇవాళ రోజుకు అక్కడ ఎక్స్ట్రా అవర్స్ జపాన్లో పనిచేస్తారు మనుషులు. ముసలి వాళ్ళు కూడా ఎక్స్ట్రా అవర్స్ పనిచేసేసి సంపాదిస్తారు. అసలు జపాన్లో సంపాదించిన వ్యక్తి అంటూ లేరు. ముసలి కూడా సంపాదిస్తారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి పని ఉంటుంది, పని ప్రభుత్వమే కల్పిస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు పని కల్పించే పరిస్థితుందా? యువతకైనా కల్పించే పరిస్థితుందా? ఎందుకు లేదు అంటే ప్రభుత్వాల దగ్గర కరప్షన్ విపరీతమైపోయింది. ప్రభుత్వాలు కల్పించాల్సిన జాబ్ మార్కెట్ కల్పించకుండా విపరీతంగా కరప్టెడ్ మార్కెట్ తయారైపోయిన ప్రభుత్వాలు. మన యువతకు పెట్టుబడులు కరెక్ట్గా పెట్టకుండా మన జాబ్ మార్కెట్ను క్రియేట్ చేయడంలో వైఫల్యం ప్రభుత్వాలది కూడా ఉంది. సో విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులది ఉంది, కాలేజీలలో ఉంది, స్కూళ్ళల్లో ఉంది. ప్రతి దగ్గర మన పౌరులు, భారత పౌరులు మనం ప్రతి దగ్గర బాధ్యత వహించాలి. బాధ్యత వహించి స్కిల్ అనేది చిన్నప్పటి నుండి పేరెంట్స్ నుండి నేర్చుకోవాలి. మనం పేరెంట్స్కు స్కిల్ వస్తే పిల్లలకు స్కిల్ వస్తుంది, పేరెంట్స్కి రాకపోతే స్కిల్ పిల్లలకు కూడా రాదు. కాబట్టి పేరెంట్స్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా వాళ్ళ ఇంట్లో ఒక నూతనంగా పిల్లల్ని తయారు చేసి, ఇవాళ మీరు నమ్ముతారో లేదో, అమెరికా జాబ్ మార్కెట్లో కానీ, అమెరికా కంపెనీస్లో కానీ ఇండ్లల్లో ఉండి చదువుతున్న పిల్లల పర్సెంట్ 65% పిల్లలు చదువుకుంటూ కంపెనీస్ పెట్టారు. ఒక్క పిల్లోడు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లోడు, ఆయన 500 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు అమెరికన్ జాబ్ మార్కెట్లో. మరి ఇండియాలో చూస్తాము మనం. సో ఎందుకు అది తయారవుతుందంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్లాంటి ఏమంటారు, ఇవాళ మన మోడీ గారు కూడా ఏమంటారంటే దాన్ని స్టాండప్ ఇండియా ఇట్లా వాళ్ళు స్టాండప్ అమెరికాలో, జపాన్లో, మలేషియాలో, సింగపూర్లో, ఇట్లాంటి దేశాలలో అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడైతే ఉందో ఆ దేశాలన్నింటిలో కూడా జాబ్ మార్కెట్లో అద్భుతమైన ఫలితాలు. అమెరికా జాబ్ మార్కెట్ ఎంత అనుకుంటున్నారు ఇండియాతో పోల్చుకుంటే? అమెరికన్ జాబ్ మార్కెట్లో 68% ఇవాళ అమెరికన్ జాబ్ మార్కెట్ ఉంటే మనం 8% కూడా లేవు ప్రపంచ జాబ్ మార్కెట్లో. 68% అమెరికా ఉంటే మనం 8% కూడా లేవు. మరి ఇంకా 60% జాబ్ మార్కెట్ను ఎప్పుడు పొందుతాం మనం? ఎప్పుడు ఇండియన్ ఎకానమీని డెవలప్ చేస్తాం? ఎప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 పొజిషన్కి వస్తాం? కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. సో కాబట్టి ఇప్పటికైనా స్కిల్ ఇండియా, స్కిల్ తెలంగాణ, స్కిల్ ఆంధ్ర, స్కిల్ మొత్తం, స్కిల్ ఉస్మానియా, స్కిల్ అన్ని స్కిల్ విశ్వవిద్యాలయాలు పోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ వైపు ప్రతి మనిషిలో స్కిల్ ఉంటే ఆయన యొక్క డిమాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక స్కిల్ ఉన్న ప్రొఫెసర్ను ఇప్పుడు నేను వీఆర్ తీసుకున్న కూడా చాలా విశ్వవిద్యాలయాలు నన్ను ప్రొఫెసర్గా రమ్మని, డైరెక్టర్గా రమ్మని, ఈవెన్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నాయి, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఆహ్వానిస్తున్నాయి. కానీ నా లక్ష్యం పాలిటిక్స్ కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ నాకు ఇప్పుడు నేను పెన్షన్ వస్తుంది, నాకు 80,000, అక్కడతో సాటిస్ఫై అవుతున్నా. ఇంకా నాకు ఇప్పుడు చేయాలనుకుంటే నాకు ప్రైవేట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఉన్న ఉద్యోగమే 3 లక్షల ఉద్యోగం మానేసినా కదా.
నా రాజకీయాల కోసము, కాబట్టి నా లక్ష్యం కోసము. కాబట్టి ఈ స్కిల్ ఉంటే ఎవరైనా నువ్వు ఎక్కడున్నా ఎంత వయసులో ఉన్నా నీకు అవకాశాలు వస్తాయి, అవకాశాలు రైళ్లు కడతాయి, తప్పకుండా ఎవరికైనా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ అవకాశాలని పొందాలంటే, జాబ్ మార్కెట్ పొందాలంటే మంచి నీకంటే నీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా నీ ఉద్యోగం నీ అదే డిపార్ట్మెంట్లో నువ్వు పొందాలంటే ఫస్ట్ నీకు స్కిల్ ఉండాలి. సో అది లా అయినా స్కిల్ ఉండాలి ఆ సబ్జెక్ట్లో, ఇంజనీరింగ్ అయినా, ఫార్మసీ అయినా, మేనేజ్మెంట్ అయినా, ఈవెన్ చివరికి ఆర్ట్స్ అయినా సరే నీకు స్కిల్ ఉంటే అవకాశాలు ఆకాశాన్ని అంటుకుంటే ప్రపంచం హద్దు, ఆకాశం నీ హద్దురా అనే తరహాలో ఇవాళ నిజంగానే స్పేస్ మార్కెట్లో మనం ప్రపంచంలో దూసుకుపోతున్నాం, మనం ఐటీ మార్కెట్లో దూసుకుపోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లో దూసుకుపోతున్నాం, ఫార్మా రంగంలో దూసుకుపోతున్నాం. సో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం మనం. భారతదేశంలో అంటే విదేశాల్లో పోయి దూసుకుపోతున్నాం, ఇక్కడ కాదు, అమెరికాలో పోయి దూసుకుపోతున్నాం మనం. అమెరికాలో ఐటీ మొత్తం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం, అమెరికా అంతా మనమే చేస్తున్నాం, ఫార్మాను మనమే చేస్తున్నాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనమే ముందంజలో ఉన్నాం అక్కడ. ఇవాళ సత్యనారాయణ చూస్తున్నాడు కదా, సత్యనారాయణ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి ఈ రంగాలన్నింటినీ కూడా మనం డెవలప్ చేయాలంటే ప్రతివాడు స్కిల్ పర్సన్ కావాలి, ప్రతి విద్యార్థి కావాలి, ప్రతి ప్రొఫెసర్ స్కిల్ ప్రొఫెసర్ కావాలి, ప్రతి టీచర్ స్కిల్ టీచర్ కావాలి, అట్లాగే ప్రతి పేరెంట్స్ స్కిల్ పేరెంట్స్ కావాలని ఆ దిశగా స్కిల్ విశ్వవిద్యాలయాలని, స్కిల్ కాలేజీలని, స్కిల్ డిగ్రీ కాలేజీలని, జూనియర్ కాలేజ్ స్కూల్స్ని, ఐటీఐలని అన్నింటినీ స్కిల్ మయం చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో దాన్ని స్వాగతిద్దాం. స్కిల్ విశ్వవిద్యాలయాలే మొత్తం ప్రపంచ గతిని మార్స్తాయి. స్కిల్ లేకపోతే మనిషి జీరో. ఈవెన్ నువ్వు ఎంత పెద్ద చదువుకున్న, డిగ్రీ చదువుకున్న, నీకు డాక్టరేట్ చదివినా సరే స్కిల్ లేకపోతే నీకు ఉద్యోగం రాదు. అంటే ఈ స్కిల్ వైపు మనం వెళ్దాం, ప్రపంచ గతిని మారుద్దాం, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్గానే మారుద్దాం, ఈ తెలంగాణను కూడా మోడల్ తెలంగాణ ఇండియాలో మారుద్దాం. ఆ దృష్టిగా స్కిల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారిని మనం సపోర్ట్ చేద్దాం, ఆ దిశగా ఆలోచన చేద్దాం. స్కిల్ విశ్వవిద్యాలయాలు టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తుంది, దేవుళ్ళు, దయ్యాలు, స్వర్గాలు, నరకాలు మార్చాయి, ఒక స్కిల్ విజ్ఞానమే మారుస్తుంది. కాబట్టి ఆ దిశగా యువత అడుగులు వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆ దిశగా మనం ఆలోచన చేయాలని చేస్తూ ఈ మన ఛానల్ ఇంకా అనేక అంశాల మీద ముందు మేము ముందుకు అనేక కొత్త సంవత్సరంలో అనేక అంశాల మీద చర్చకు రాబోతుంది. కాబట్టి ఈ ఛానల్ మనది, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్థికంగా కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. జై భీమ్, జై స్కిల్. ఐఎమ్ సపోర్టింగ్ స్కిల్ విశ్వవిద్యాలయం.